హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో 29th డే వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. సో దీన్ని 1984లో ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆఫ్టర్ ద 2002లో దీన్ని డీమ్డ్ యూనివర్సిటీగా పరిగణించారు. సో యాక్చువల్గా ఎస్ఆర్ఎం అనే దానికి డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో చెన్నైలో ఎస్ఆర్ఎం కేడిఆర్ బ్రాంచ్ అనేది మెయిన్ బ్రాంచెస్ అనమాట. సో దాని తర్వాత వచ్చేసి రామవరం బ్రాంచ్ ఒకటి, తిరుచిరవారపల్లి ఒకటి, ఆ తర్వాత ఎన్సీఆర్ ఢిల్లీ క్యాంపస్ ఒకటి. సో ఇట్లా డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఏపీలో 2017లో వచ్చేటప్పుడు ఏపీలో ఒక ఎస్ఆర్ఎం బ్రాంచ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అట్ ద సేమ్ 2013లో సిక్కిము, సో 2013లోనే హర్యానా, ఇట్లా బ్రాంచెస్ అనేవి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇంకా యూనివర్సిటీలో ర్యాంకింగ్ విషయానికి వచ్చేటప్పటికి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025 కింద చూసుకుంటే మనకి 1000 నుంచి 200 ఈ ర్యాంకింగ్ మధ్యలో మనకి ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకింగ్స్ ప్రకారం ఫార్మసీలో వచ్చేటప్పటికి 11th ర్యాంకింగ్ ఇచ్చారు. సో అట్ ద సేమ్ టైం అమాంగ్ యూనివర్సిటీస్ కింద వచ్చేటప్పటికి వీళ్ళు 12th ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. సో ఇంకా మనకి ఇంజనీరింగ్ పార్ట్ వచ్చేటప్పటికి 13th ర్యాంక్ ఇచ్చారు. సో ఇంకా రీసెర్చింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి 24th ర్యాంకింగ్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే మనకి వీళ్ళు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఎస్ఆర్ఎం జేట్రిబుల్ అనే ఎగ్జామ్. సో ఇవి ఫేజెస్ వైజ్ గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫేజ్ 1 ఒక టైంలో, ఫేజ్ 2 ఒక టైంలో, ఫేజ్ 3 ఒక టైంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఫేజెస్ లో అయితే ఎవరైతే దీనికి ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్లాబ్స్ వైజ్ లాగా కౌన్సిలింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇంకా ఈ స్లాబ్స్ లో వచ్చేటప్పుడు వాళ్ళు ర్యాంకింగ్ ప్రకారం 1 to ఒక 20,000 30,000 ర్యాంకింగ్స్ ప్రకారం ఈ టైంలో మీరు కౌన్సిలింగ్ అనేది అటెంప్ట్ చేయాలి. సో అట్లా ర్యాంక్ వైజ్ చేసుకొని, స్లాబ్స్ వైజ్ చేసుకొని కౌన్సిలింగ్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో దాని బేస్ చేసుకుని వీళ్ళు అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏ విధంగా అయితే ర్యాంకింగ్స్ వస్తాయో ఆ ర్యాంకింగ్స్ ప్రకారం మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా. సో ఈ ర్యాంక్ వచ్చేటప్పటికి ఈ బ్రాంచెస్ లో అంటే సీట్ అలాట్ చేయడం కానీ, సో ఈ ర్యాంక్ వచ్చిన పలానా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి పలానా బ్రాంచెస్ లో సీట్ అలాట్ చేయడం కానీ జరుగుతుంది. ఈ విధంగా మనకి సీట్స్ అనేవి అలాట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనం ఇంకా ఈ యూనివర్సిటీలో వచ్చేటప్పటికి ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడితే వీళ్ళు ఓవరాల్ గా 143+ ప్రోగ్రామ్స్ అంటే యూజీ, పీజీ, డాక్టరల్ అక్రాస్ గా తీసుకుంటే మనకి ఇంజనీరింగ్ లో కానీ, తర్వాత మెడిసిన్ సంబంధించింది కానీ, అగ్రికల్చర్ సంబంధించింది కానీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కానీ, సైన్స్ ఆఫ్ హ్యుమానిటీస్ కానీ, హెల్త్ అండ్ సైన్స్ కానీ, లాకి సంబంధించింది కానీ, మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేవి ఓవరాల్ 143+ ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు మనకి, సో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా యూనివర్సిటీలో మనకి వాళ్ళు 100% ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదే సేమ్ టైం ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఎంత 800+ ఎంఎస్సీ కంపెనీస్ కానీ, స్టార్ట్అప్ కంపెనీస్ కానీ ఈ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే మనకి 50 LPAగా వీళ్ళు చెప్తున్నారు. సో యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 9.9 LPAగా మనకి ఈ ప్యాకేజ్ అనేది స్టూడెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో మన ఫెసిలిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ల్యాబ్స్ విషయానికి వచ్చినా కానీ హై ఎక్విప్మెంట్ అండ్ హై మోడర్న్ టెక్నాలజీస్, సో ఈ ప్రోగ్రామ్స్ కానీ, సిస్టమ్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ అన్ని హై మోడర్న్ టెక్నాలజీస్ మాత్రం యూజ్ చేస్తున్నారు. సో దీంతో కంపేర్ చేసి ఇవి కాకుండా మనకి ఏదైనా స్పోర్ట్స్ కానీ, ఇది కల్చర్ యాక్టివిటీస్ కానీ, ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ అల్యూమిని ప్రోగ్రామ్స్ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు యూనివర్సిటీ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ, సో అడ్మిషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ, ఈ యొక్క డిపార్ట్మెంట్ వైజ్, కోర్స్ వైజ్ ఫీ స్ట్రక్చర్ తెలుసుకోవాలనుకున్నా కానీ బయో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి యూనివర్సిటీస్ యొక్క మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే సో మా ఛానల్ని ఫాలో చేయండి.